మిత్రుడికి అభివందనం. ఇప్పుడు 50 క్వశ్చన్లు మనం చేసినాము. ఇప్పుడు చేస్తున్న పేపర్ 2017. సో పద్ధతి ఫాలో అవ్వండి. ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్. డూ నాట్ అప్లై ట్రిక్స్ blindly. 51. Which one of the following was a very important seaport in the Kakatiya kingdom? Kakatiya kingdom. Very important. Very important. So it is Kakinada, Motupalli, Machilipatnam, Nelluru. See, నేనైతే బి పెడుతున్నా. ఇన్ కేసు ఏం తెలియకపోతే హిస్టరీ ఇన్ కేసు ఏం తెలియకపోతే హిస్టరీ దాని ఏమంటారు స్టేట్మెంట్ బి, సింగిల్ స్టేట్మెంట్. సో ఇందాక అక్కడ పోయి ఉండొచ్చు, బట్ ఇంకో దగ్గర కరెక్ట్ కూడా అయింది. బేసిక్ 3 క్వశ్చన్ తెలిసిన వరకు వచ్చిన దాంట్లో 2 దగ్గర తగిలింది. సో ఎంఎం వెరీ గుడ్, రైట్. ఎస్, ఇక్కడ ఎం మన శ్రీనాథ్ అన్న అబ్జర్వేషన్స్ ఇవి. ఎంఎం అంతే. 52. విత్ రిఫరెన్స్ టు గ్లోబల్ క్లైమేట్ ఏంటిదే విత్ రిఫరెన్స్ టు గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్. చూడండి, అలాంటి ఆర్గనైజేషన్ ఎవరు చదువుకోడు. సో మీరు ఇచ్చి బుక్ ఇచ్చిన సైజ్ వేసిన సరే క్వశ్చన్ కొత్తది ఇస్తుంది. సో బట్ అలా చదవకూడదు ఉండదు అనట్లేదు, చదవండి. బట్ మరీ ఎక్కువగా అంటే బుర్ర బాధేసుకోవద్దు. కొత్త తరం రాగానే బుర్ర బాధేసుకోవద్దు. దాని కింద యూపీఎస్సీ బేసిక్ కామన్ సెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూద్దాం. ఇట్ ఇస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. యూజువల్లీ తప్పు ఉంటాయి, బట్ అవుదాం. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. ఇట్ ప్రొవైడ్స్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు టార్గెటెడ్ డెవలపింగ్ కంట్రీస్ టు ఇంటిగ్రేట్ క్లైమేట్ చేంజ్ ఇంటూ దేర్ డెవలప్మెంట్ ఆఫ్ పాలసీస్ అండ్ బడ్జెట్స్. అయ్యిండొచ్చు. ఏదో ఒక కంట్రీకి ఇచ్చినా సరే 10 రూపాయలు ఇచ్చినా సరే నాన్నని వచ్చేది అంటారు అంతే. ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్ బై WRI అండ్ WBCSD. యూజువల్ ఆర్గనైజేషన్ తప్పు ఉంటాయి. టు బి ఫ్రాంక్ నాకు తెలుసా తెలియనప్పుడు ఆర్గనైజేషన్ తప్పు పెడతా. బట్ ఇట్ ఇస్ ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. అది కూడా తేడా కొడుతుంది. ఐ గో ఫర్ ఓన్లీ వన్ స్టేట్మెంట్. ఇప్పుడు 2023 స్టైల్. ఇక్కడ ఆన్సర్స్ చెక్ చేద్దాం. 2 ఓన్లీ ఉందా లేదు. లేనప్పుడు అంటే మనకి 2 కరెక్ట్ అనిపిస్తుంది, మనకి తెలుస్తుంది. సో ఓకే, ఇప్పుడు 2023 స్టైల్ అయితే నాకు పోయింది, బట్ స్టిల్ వెయిట్ చేద్దాం. ఇట్ ఇస్ ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కోఆర్డినేటెడ్ బై WRI, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అండ్ వరల్డ్ బిజినెస్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నాకేం తెలీదు. ఇంకా అది కాకపోతే 3లో 2కి వెళ్ళాలి. ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్. ఏం చేద్దాం? 2 and 3కి వెళ్దాం. ఏ 52 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఏ. ఎందుకు ఏ చెప్పు? ఎందుకు ట్రిక్స్ అప్లై చేయాలి చెప్పు? ఎందుకు 1 and 3లో ఇట్ ఈస్ అని ఉంది. సో 1 and 3 కాంట్ బి టుగెదర్. సో డీన్ తీసేయ్ అవుట్ రైట్ గా. అండ్ 1 and 3లో ఏదో ఒకటి ఉండాలి. ఓకే, 2లో 4 లైన్స్ ఉన్నాయి, 3లో 4 లైన్స్ ఉన్నాయి. 2 and 3 కాంట్ బి. అట్లా కాదన్న, ఒక పద్ధతి పాడుంది దీనికి. ఎలా పడతాలో వేస్తే అడుక్కోలేదు. చూసారా, మా శ్రీనాథ్ అన్న ట్రిక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అప్లై అవుతుంది. సో మీరు శ్రీనాథ్ అన్నకి చిటికలు అది. నెక్స్ట్ చేసింది ఏం లేదు తమ్ముడు. ఎందులోని చెప్పాలంటే టీవీ ఫ్రేమ్ మనకి ఏం తెలియనప్పుడు వదిలేయాలి. లేదు పోదు కాదంటే 3లో 2 పెట్టాలి. లేదంటే 4 రిస్క్ తీసుకుని 1 పెట్టాలి. అప్పుడు ఏముంది, పోతుంది క్వశ్చన్. అన్ని సరే కరెక్ట్ అయిపోతే ఇంకేముంది, 200 వచ్చావు మనకి. అప్పుడు రావు, కేసు వేసేస్తారు మన మీద, ఎక్కడ ఆన్సర్ లేకపోయిందని. సో ఆన్సర్ అవ్వదు అనమాట. విత్ రిఫరెన్స్ టు ది రిలీజియస్ హిస్టరీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సౌత్రాంతిక అండ్ సమ్మతీయ ఫర్ సెక్ట్స్ ఆఫ్ జైనిజం. నాకు తెలుసా, అరే వాళ్ళ పేర్లు చదవడానికి టైం పడుతుంది, నాకు ఎవరు కూడా తెలియదు. సర్వస్తవాదిన్ held that the constants of phenomena were not wholly momentary but existed forever. సర్వస్తవాదిన్ ఫరెవర్ లాగా ఉంది పేరులోనే, బట్ స్టిల్ ఆగుదాం. విత్ రెఫరెన్స్ టు రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. టు బి ఫ్రాంక్ నాకేం తెలియనప్పుడు ఏంటి క్వశ్చన్ వదిలేస్తాను ఎగ్జామ్లో అయితే. సౌత్రాంతిక సమ్మితీయ ఏంది ఇది, అది తెలుసా, వదిలేస్తాం. బట్ తెలీదు, ఇక్కడ ఏడు పెట్టాలి కాబట్టి. ఆర్ నాట్ హోల్లీ మొమెంటరీ బట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్ ఇన్ లేటెంట్ ఫామ్. ఏందన్నా ఇది? ఆర్ట్ ఆఫ్ లివింగ్. మీరేం పెడతారు? వదిలేస్తాను. నేను వదిలేస్తాను, నువ్వు వదిలేస్తాను. నేను ఒకటి మాత్రం చెప్తాను, నీదర్ అయితే పక్కా కాదు, బోత్ కూడా కాదు. 2 SSతో స్టార్ట్ అయినాయి. సో బోత్ పోదు, నీదర్ పోదు. ఏ అండ్ బిలో ఏ గట్టున్నాడు ఏదో ఒకటి పెట్టుకుంటే అయిపోద్ది. సో 2 SCAతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి క్లియర్ గా చెప్తుంది, నీదర్ కాదు బోత్ కాదు.
ఎస్ ఏదో స్టార్ట్ అయ్యి బట్ రెండిట్లోని అరే నాకు ఎందుకో ఇఫ్ ఎట్ ఆల్ పోయేదేం లేదు, రిస్క్ తీసుకుందాం, నాకు ఎందుకు 2 ఓన్లీకి వెళ్తా. ఓకే, నేను కూడా సేమ్ ఏ అండ్ బిలో పెట్టాల్సి వస్తే బీకే పోతా. 53 అయిందా? అరే కరెక్ట్ అయిపోయిందన్నా. చిట్కాలు ఎందుకంటే చెప్తే చూడండి, పై దాంట్లో 2 ఉన్నాయి, 2 ఒకే దాంట్లో. కాదు రెండిట్లో ఏదో తప్పండి, సెక్స్ అనేది ఈజీ తప్పవచ్చు. బట్ సెకండ్ దాంట్లో నేను చదివినప్పుడే సర్వస్థ అస్థి సర్వ అంటే ఎలా ఫరెవర్ కదా, సెకండ్ అనేది ఫరెవర్ ఉంది, ఎగ్జిస్ట్ ఫరెవర్ అండి, ఇన్ లాటెంట్ ఫార్మ్ బుక్కిష్ లో ఉంది. సో నాకు ఎందుకు సెకండ్ హ్యాండ్ బెటర్ కరెక్ట్ అనిపిస్తుంది. బోత్ 1 and 2 నేదర్ నాకు యూజువల్లీ వెళ్ళను. సో రిస్క్ తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి కాబట్టి బీకి వెళ్తున్నా. ఏమైతే హిస్టరీ అన్ని బీలు పెట్టేయండి, పాజిటివ్ వస్తాయి. చేయకుండా తప్పు. సో నాలెడ్జ్ వాడండి, ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ జనరల్ ట్రిక్. బట్ యా ఇన్కేస్ ఇలాంటి ఉన్నా సరే అంతే, కొంచెం కరెక్ట్ అవుతుంది, కొంచెం కరెక్ట్ అవ్వదు, చేసింది ఏం లేదు. నెక్స్ట్ 54 మెరిటేరియన్సీ. అరే ఆప్షన్స్ క్లోజ్ చేయాలమ్మా, ఆప్షన్స్ క్లోజ్ చేస్తే అప్పుడు మీరు బ్రెయిన్ అప్లై చేస్తారు. ఓకే, దట్ ఈస్ హెల్ప్ ఇన్ 2023 స్టైల్ ఆఫ్ పేపర్స్. ఇంకే పేపర్ వచ్చినా హెల్ప్ అవుతాయి. మెరిటేరియన్సీ ఎందుకంటే మైండ్ సెట్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మెరిటేరియన్సీ ఈజ్ ఎ బార్డర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఇవన్నీ సేమ్ అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. 2015 వచ్చింది అనుకోండి తెలిసి, పాపులేషన్ లిస్ట్. బట్ ట్రిక్ గుర్తుంటే అప్పుడు నేను చెప్పాను. ఎందుకంటే ఇది ఏషియాలో పాపులేషన్ లిస్ట్, ప్యాలెస్టైన్, లెబనాన్ ఉంది. నెక్స్ట్ ఇది ఐ అంటే ఇదేంటిది ఇరాక్ అనుకుంటా, బట్ ఇరాక్ కాదు, ఇజ్రాయెల్, సారీ. ఐ అంటే ఇజ్రాయెల్, ఎస్ అంటే సిరియా, టీ అంటే టర్కీ. సో పాపులేషన్ జార్డన్ లేదు, ఇజ్రాయెల్ అది ఐ అంటే తీసాయి. సిరియా ఉంది. సో 3 and 4 ఇన్ కేస్ ఏం తెలియకపోయినా 4లో 2 అలా కూడా కట్ అవుతుంది. సో 3 and 4 ఆప్షన్ సి. 54 ఆప్షన్స్ కూడా సిఏ అంతే. సో నాలెడ్జ్ ఎందుకంటే ఇది మళ్ళీ అడుగుతున్నట్టు 15 అడిగినట్టున్నాడు ఈ క్వశ్చన్. సో యా అంతే. నెక్స్ట్ 55 అమ్మ. విత్ రెఫరెన్స్ టు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, NIIF, which of the following is correct? It is an organ of Niti Aayog. Usually organ తేడా కొడుతుంది. It is a corpus of, ఇది కూడా తేడా కొడుతుంది. 4 lakh crore at present. ఫ్యాక్ట్ యూజువల్ తప్పు ఉంటుంది. నేను ఇది టు బి ఫ్రాంక్ ఈ క్వశ్చన్ నాకు తెలియనప్పుడు ఫ్యాక్ట్ తీసేస్తున్నా. ఆర్గాన్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నీతి ఆయోగ్ చేతులు పెట్టరు, ఓన్లీ అడ్వైజరీ బాడీ. సో అందుకని కూడా తీసేస్తున్నా. ఐ గో ఫర్ నైదర్ నార్. ఆర్గాన్ తప్ప సరే యూజువల్లీ 55 official answer is also D. యూజువల్లీ ఆర్గనైజేషన్ యూజువల్లీ తప్పు ఉంటాయి. సో నెక్స్ట్ అంతే కదా, చిటికలు వేస్తున్నారా? ఓకే సారీ. 56 ద గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. ఇంకోసారి 55 నేను చెప్తున్నా, నేనంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నేను చదువుకోలేదు, బట్ స్టిల్ నేను చదవలేదు. నేను పీటీ హిస్టరీ ఎక్కడ చదివాను గుర్తురాట్ల తల బాధేసుకోకండి. ఉన్నది ప్రెసెంట్, బీ ఇన్ ద ప్రెసెంట్, చూస్ ద ఆప్షన్ వైజ్లీ. ఫస్ట్ ఇన్స్టింక్ట్ నాలెడ్జ్, తర్వాత ట్రిక్స్. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి అట్ ది ఎండ్, తప్పదు. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఈజ్ ఏషియన్ ఇనిషియేటివ్ టు అప్గ్రేడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఏషియా అండ్ ఫైనాన్స్డ్ బై క్రెడిట్ ఫ్రమ్ ది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. గ్లోబల్ ఏషియన్ ఎందుకు అవుతుంది? తీసేయండి. గ్లోబల్ అని పదం ఉన్నప్పుడు ఏషియా ఎందుకు అవుతుంది అంటే యూరోపియన్ యూనియన్ చేయాలి, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ చేయాలి. అందుకే పోయింది క్వశ్చన్. అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు, కొన్నిసార్లు పోతుంటాయి. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ కొలాబరేషన్ దట్ ఫెసిలిటేట్స్ ద ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చరింగ్ ఆఫ్ కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ PPPs టు ఎనేబుల్ మొబిలైజేషన్. ఇది కరెక్ట్లా ఉందో వెయిట్ చేద్దాం, సవాలపోతాను. కొలాబరేషన్ అమాంగ్ ది మేజర్ బ్యాంక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, అండ్ ఆఫ్ OECD ఒకటంట. OECD అంటే మీద గ్లోబల్ కాదంట. అండ్ ఫోకస్ ఆన్ ఎక్స్పెండింగ్ ది సెట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దట్ హ్యావ్ ది పొటెన్షియల్ టు మొబిలైజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. వెయిట్ చేద్దాం. చూడండి, 2 దగ్గరలో కూడా మొబిలైజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చారు. ఎక్కడ ఉంది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్? బిలో మొబిలైజేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే ఫైన్. మోస్ట్ బుకిష్ బిలో ఉంది, చూద్దాం. యునైటెడ్ funded initiative that seeks to finance and facilitate infrastructure development in the world. యునైటెడ్ ట్రేడ్ చేసుకునేది దానికి ఎందుకు ఇన్ఫర్మేషన్ తీసేయండి. సో ఇప్పుడు BSc లో నాకు ఎందుకు బి చదవగానే ఎక్కువ బుక్ ఇష్టం అనిపించింది, నేను బీకి వెళ్తా.
ఓఈసీడీ అనేది గ్లోబల్ అనిపించలేదు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఏం చేయట్లేదు, ఖాళీ కూర్చున్నారు. వరల్డ్ బ్యాంక్ అనేది గ్లోబల్గా ఉంది. సో ఇది గో ఫర్ బి. అఫీషియల్ ఆన్సర్ ఏంటి? ఈస్ బాంబే. యూఆర్ రైట్. అండ్ ఫస్ట్ లో ఫైనాన్స్డ్ బై, అది బై కూడా అండర్లైన్ చేస్తాను చదివినప్పుడే, ఎందుకంటే బై బై బాయ్. అది యా చూడండి, మళ్ళీ మళ్ళీ నాకైతే వర్కౌట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్టికులర్ థింక్ నాకు వర్కౌట్ అయింది ఏంటిది, చదివినప్పుడు నేను బాగా చదవలేకపోతున్నా, అది కరెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే మరీ బుక్కిష్గా ఉంది అది. మళ్ళీ 2-3 సార్లు చదవాలనిపిస్తే కరెక్ట్ అయ్యేది ఆన్సర్ రైటే. నెక్స్ట్ 57. ఫర్ ద ఎలక్షన్, ఫర్ ఎలక్షన్ టు ది లోక్సభ, ఫర్ ఎలక్షన్ టు ది లోక్సభ ఏ నామినేషన్ పేపర్ కెన్ బి ఫైల్డ్ బై ఎనీవన్ రిసైడింగ్, అంటే చిన్నపిల్లలు రిసైడ్ చేస్తే అయిపోద్ది, పుట్టినోడు తీసే ఏ రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ ఫ్రమ్ విచ్ ది ఎలక్షన్ ఈస్ టు బి, రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ, అలాగైతే గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు కేరళలో వేస్తాడు, తీసేయాలి. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా హూజ్ నేమ్ appears in the electoral of a constituency, అయి ఉండొచ్చు. వెయిట్ చేద్దాం. ఎనీ సిటిజన్ 18 years ఉండాలి మినిమం. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా, సి అన్ని దరిద్రాలు ఉన్నాయి, సో యూ హ్యావ్ టు చూస్ ద బెటర్. అది హూజ్ నేమ్ డి తీసే, ఎలక్టరల్ ఉండదు కానీ 18 ఉంటుంది కాబట్టి విల్ గో ఫర్ సి. అండ్ సి అండ్ డిలో ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా, డీలోడ్ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా. అదిరా మనకు కావాల్సింది ఇది. ఇది మీకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా శ్రీనాథ్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాడు ట్రిక్స్ విషయంలో. 57 అఫీషియల్ ఆన్సర్ కూడా సిఏ. ఎస్. 58 అరే ఆప్షన్స్ మూసేయాలమ్మా. ఓకే, ఎందుకంటే మీకు దట్ విల్ క్రియేటివ్, అంటే దాని ఏమంటారు, ఆల్గరిథం ఫాలో అవుతారు, పర్టికులర్ ప్రాసెస్, ఒక పద్ధతి, ఓ విజన్ అన్నీ ఉండాలి. ఉన్నాయి. ఇండియా ద హిమాలయస్ స్ప్రెడ్ ఓవర్ 5 states ఓన్లీ. తెలియపోయిన ఓన్లీ ఆగండి అంటే ఇప్పుడు లెక్కేసుకుందాం, బట్ కింద మిగతా చూడండి. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 5 states ఓన్లీ. పులికేట్ లేక్ స్ప్రెడ్ ఓవర్ 2 states ఓన్లీ. చదువుకుందాం. పులికేట్ లేక్ అనేది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మీకు తెలుసు కాబట్టి నాలెడ్జ్ ఇచ్చాడు. ఓన్లీ ఇన్నిసార్లు ఇచ్చాడంటే మీకు నాలెడ్జ్ అడుగుతున్నాడు. ఏం తెలియదు 3లో 2 పెట్టండి, బట్ స్టిల్ వెయిట్ చేద్దాం. ఇన్ ఇండియా హిమాలయస్ స్ప్రెడ్ ఓవర్ 5 states ఓన్లీ. లెక్కేసుకుందాం. ఇంతకుముందు జేఎన్కే స్టేట్ ఉండేది ఈ పేపర్ ఇచ్చినప్పుడు. హిమాలయస్ ఒకప్పుడు జేఎన్కే స్టేటే కదా, సో అప్పుడు లెక్కేద్దాం. జేఎన్కే, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, యూపీలో ఉందంటే సిక్కిం, యా తీసేద్దాం, యూపీలో లేదు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, బట్ ఇంకేదో మిస్ అవుతుంది. ఇది అంతే కదా. బట్ అంటే ఎక్స్టెన్షన్ ప్రాక్టికల్ కన్సిడర్ చేస్తారా? నాగాలాండ్ అవి కూడా కన్సిడర్ చేస్తారా? సో అవి కన్సిడర్ చేసి అవ్వవు కదా. సో నాగాలాండ్, మణిపూర్, సో నాకు ఎందుకో తీసేస్తా. వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ ఓవర్ 5 states ఓన్లీ. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కర్ణాటక కూడా ఉంది. తర్వాత ఇంకొచ్చేది ఏంటి, తమిళనాడు ఉంది, దిల్ నీలగిరి దగ్గర, ఇంకోటి కేరళ. 3, 6. సో ఇది కూడా వెస్టర్న్ ఘాట్స్ తమిళనాడు ఉంది కదా, పెట్టేగా ఉందా? అరే ఇక్కడ కలుస్తుంది చూసా, ఇక్కడ కలిసేది ఏంటి, ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ కలిసేదే కదా నీలగిరీస్. ఓకే 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 ఓకే. సో సత్యమంగళం తమిళనాడు, వీరప్పన్. యా. సో 2 పక్కా రంగు, 1 పక్కా రేటు. సో 1 మీకు డౌట్ ఉన్నా సరే మనకి ఎందుకో హిమాలయస్ కింద కన్సిడర్ చేస్తాం, మణిపూర్, నాగాలాండ్. సో డౌట్ పడుతుంది కాబట్టి అవి కూడా తీసేస్తున్నాం. సో ఐల్ గో ఫర్ ఓన్లీ 1. ఇఫ్ ఇట్స్ 2023 స్టైల్ ఆఫ్ ఓన్లీ 1 పేరుకి వెళ్తా. బట్ ఇక్కడ చూద్దాం ఆన్సర్స్. 2 మనకి పక్కా రంగు అని తెలుసు, 3 పక్కా కరెక్ట్ అని తెలుసు. 2 పక్కా రంగు, 3 పక్కా కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు 3, 1 and 3లో వీల్ గోయింగ్ ఫర్ 3B. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో బి. ప్యూర్ నాలెడ్జ్. సో కొన్ని చదవాలమ్మా, అన్ని ట్రిక్లు కానీ కొంచెం కష్టం అమ్మా. కొంచెం హెల్ప్ చేస్తుంది కానీ మీకు 100 మార్కులు ట్రిక్లు వచ్చేయాలంటే ఇంకేముంది, కష్టం. చదవండి. BOD ఈజ్ ఎ స్టాండర్డ్ క్రైటీరియన్ ఫర్, అండ్ ఎంత బయాలజికల్ మ్యాటర్ దానికి ఎంత ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ చేయడానికి. మెజరింగ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ బ్లడ్, ఓమో. కంప్యూటింగ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్. ఆక్సిజన్ లెవెల్స్ ఏంది వెరైటీగా. పొల్యూషన్ ఎస్ఐ ఇన్ ఆక్వా సిస్టమ్, ఇది చూడండి. పొల్యూషన్ ఎస్ఐ ఇన్ ఆక్వాటిక్, బుకిష్. పొల్యూషన్ ఎస్ఐ అసెసింగ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ హై ఆల్టిట్యూడ్ రీజన్స్, చూడండి ఎంత జనరిక్ గా ఉందో. సో విల్ గో ఫర్ సి. ఆక్సిజన్. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో సి. దిస్ ఇస్ బుకిష్. ఏమన్నారు ఆక్సిజన్, క్వశ్చన్ కూడా ఆక్సిజన్ ఉందా? అన్నిటికీ వాడు ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేయడం అంటున్నాడు. ఇట్స్ ఓకే. డిమాండ్ యాడ్ ఉంది అందులో మెజర్ చేస్తే అట్లా. అది కరెక్టే కదా. 60. 60, ఎస్.
3 స్టేట్మెంట్లు. ఆప్షన్ క్లోజ్ చేయాలమ్మా, మైండ్ సెట్ డెవలప్ చేయాలా. తర్వాత మళ్ళీ ఆల్గరిథం వర్కౌట్ అవ్వలేదు సార్ అంటే ఎలా అవుతుంది, అవ్వదు. విత్ రిఫరెన్స్ టు ద రోల్ ఆఫ్ యుఎన్ హ్యాబిటేట్ ఇన్ ద యుఎన్ నేషన్స్ ప్రోగ్రామ్ వర్కింగ్ టువర్డ్స్ ఏ బెటర్ అర్బన్ ఫ్యూచర్. అర్బన్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. చూడండి, యుఎన్ హ్యాబిటేట్ చదువుకోడు. ఓకే, సో కామన్ సెన్స్ అప్లై చేద్దాం. యుఎన్ హ్యాబిట్ హ్యాస్ బీన్ మ్యాండేటెడ్ బై యుఎన్ జనరల్ అసెంబ్లీ టు ప్రమోట్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ టౌన్స్ అండ్ సిటీస్ టు ప్రొవైడ్ అడెక్వట్ షెల్టర్ ఫర్ ఆల్. షెల్టర్ ఫర్ ఆల్ ఇప్పటికీ లేదు, అది కూడా మ్యాండేటెడ్, సీన్ లేదు. అదే కదా బై, వెయిట్ చేద్దాం. అది కూడా యుఎన్జిఏ అంట, జనరల్ అసెంబ్లీ. అంత డబ్బులు ఆడిచ్చారమ్మా. బట్ వెయిట్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్, ఇట్స్ పార్ట్నర్స్ ఆర్ ఎయిదర్ గవర్నమెంట్స్ ఆర్ లోకల్ అర్బన్ అథారిటీస్ ఓన్లీ. నేను కూడా పార్ట్నర్ అవుతా, ఏం తప్ప? వాట్ ఈస్ దిస్? డబ్బులు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. మస్క్ వచ్చి డబ్బులు ఇస్తా అంటే ఒప్పుకుంటే వదిలేస్తారండి, డబ్బులు తీసుకోరు. యుఎన్ హ్యాబిటేట్స్ కంట్రిబ్యూట్స్ టు ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ యూజర్ రైట్ ఉంటాయి. అవి యుఎన్ నెక్స్ట్ సిస్టమ్ టు రెడ్యూస్ పవర్టీ అండ్ టు ప్రమోట్ యాక్సెస్ టు సేఫ్ డ్రింకింగ్ అయ్యి ఉండొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ జనరల్ అసెంబ్లీ నాకు ఎందుకు తేడా పడుతుంది, తీసేస్తా. గో ఫర్ అంటే ఓన్లీ వన్ స్టేట్మెంట్. 2023 స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ 60, అలాంటిది ఆప్షన్ లేదు. సో లేనప్పుడు ఏం చేద్దాం? మన క్వశ్చన్ అయితే పోయింది, బట్ స్టిల్ వెయిట్ చేయాలి. 3 కరెక్ట్ అని చెప్తుంది. ఏం లేదు. 2 అయితే పక్క తీసేస్తా, ఎందుకంటే అది ఓన్లీ అథారిటీస్ అనేది. ఐ గో ఫర్ బి, సేమ్ బాంబే. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో బి. 2023 స్టేట్ అయితే నాకు పోయింది, బట్ ఇక్కడ చేసింది 1 ఎందుకు కరెక్ట్ అయిందిరా, చేసిందంట పాపం. కరెక్ట్. యా, ఓ 10 క్వశ్చన్లు అయిపోయి మళ్ళీ 10 క్వశ్చన్లో మళ్ళీ కలుసుకుంటూ అంత